కుట్ర పన్నారు. నా మాట నమ్మండి ప్లీజ్ అత్తయ్య గారు, ప్లీజ్ ప్లీజ్ అత్తయ్య గారు. శరణ్య శరణ్య, వీళ్ళతో నువ్వైనా చెప్పు. నాకు నా భర్త అంటే ఎంత ప్రాణమో వీళ్ళతో నువ్వైనా చెప్పు శరణ్య. నా భర్తను చెప్పింది నేను కాదని. ప్లీజ్ శరణ్య, నువ్వైనా చెప్పు ప్లీజ్ ప్లీజ్. ఇన్స్పెక్టర్ గారు, మా ప్రీతి అక్క మా బావగారిని చంపిందంటే మేమెవరం నమ్మలేకపోతున్నామండి. మేడం, క్లియర్ ఎవిడెన్స్ కళ్ళ ముందు ఉండగా మీరు ఇలా ఎలా మాట్లాడుతున్నారు? ఖచ్చితంగా మీరే ఇదంతా చేశారని నమ్ముతున్నాం. ఇన్స్పెక్టర్ గారు, దొరికిన ఈ పేపర్స్ ని బట్టి కాదు, మీరే కరెక్ట్ గా విచారణ జరిపి అప్పుడు నేరస్తులెవరో తేల్చి చెప్పండి. ముందుగా ఈ ఫైర్ యాక్సిడెంట్ ఎలా జరిగిందో, ఎవరు చేశారో మీరు క్లారిటీ ఇవ్వండి. ఓకే మేడం, ఈ పత్రాల వెనుకున్న నిజాన్ని కూడా మేము కనిపెట్టి తరువాత కేసు మూసేస్తాం. అత్తయ్య, అత్తయ్య. ఏంటి శరణ్య? పోలీసులు. పదండి. ఇన్స్పెక్టర్ గారు, ఏంటిలా వచ్చారు? ప్రీతి గారి మీద కంప్లైంట్ ఇచ్చారు మేడం. రోహిత్ గారిని చంపినందుకు ఈవిని అరెస్ట్ చేస్తున్నాం. అసలు ప్రీతి మీద కంప్లైంట్ ఎవరండి చేశారు? నేను. అనన్య, అసలు ఏ ఆధారంతో ప్రీతి మీద కంప్లైంట్ ఇచ్చావు? తను నేరం చేసింది అనడానికి ఏముంది సాక్ష్యం? అత్తయ్య గారు, నా భర్తని మంటల్లో తోసి చంపటానికి ముందు ఈ ఆస్తి గురించి ఇద్దరి మధ్య వాదులాట జరిగిందని చెప్పటానికి అక్కడ దొరికిన డాక్యుమెంట్లే సాక్ష్యమని చూపించినా కూడా మీరెవరు పట్టించుకోవట్లేదు. అంతకు మించిన ఆధారం నేను మీకు ఏం చూపించినా ఇలాగే మాట్లాడతారు. ఈ హంతకురాలికే మీరు సపోర్ట్ చేస్తారు. అందుకే మీ మాటలతో పని లేకుండా స్టేషన్లో ఈ ప్రీతి మీద నేనే కంప్లైంట్ చేశాను. ఇన్స్పెక్టర్ గారు, దయచేసి నా భర్తని అతి దారుణంగా హత్య చేసిన ఈ హంతకురాలిని అరెస్ట్ చేసి తగిన శిక్ష వేయించండి ప్లీజ్. ఆస్తి కోసం భర్తని కాల్చి బూడిద చేసిన ఈ రాక్షసి రేపు రేపు ఈ కుటుంబాన్ని పొట్టన పెట్టుకుంటుంది. అందులో ఏమాత్రం అనుమానం లేదండి. త్వరగా దీన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోండి. మీ పద్ధతిలో దీన్ని సరిగ్గా విచారణ జరిపితే అన్ని నిజాలు బయటపడతాయి. ఇన్స్పెక్టర్ గారు, ప్రీతి మీద ఈ అనన్య కంప్లైంట్ ఇచ్చినంత మాత్రాన మీరు బ్లైండ్ గా ప్రీతిని అరెస్ట్ చేస్తానంటే కుదరదు. మీరు తనని విచారణ చేయాలి అంటే దానికో పద్ధతి అంటూ ఉంటుంది. అంతేగాని తను నేరం చేసిందో లేదో తెలియకుండా ఇష్టం వచ్చినట్టు స్టేషన్ కి తీసుకువెళ్తామంటే మేమెవరం ఒప్పుకోము. అవును, మేమెవరం ఒప్పుకోము. మేడం, ఉన్న డాక్యుమెంట్స్, ఉత్తరం ఎవిడెన్స్ గా మేము తీసుకున్నాం. కంప్లైంట్ కూడా ఫైల్ అయింది. సో ప్రీతి గారిని అరెస్ట్ చేయడానికి మా వద్ద వారెంట్ కూడా ఉంది. దయచేసి మీరెవరు మాకు అడ్డుపడకుండా ఉంటే మా డ్యూటీ మేము చేసుకుంటాం.
ఇన్స్పెక్టర్ గారు, మీరు మా వదిన్ని అరెస్ట్ చేయడానికి మేము ఒప్పుకోమండి. కానిస్టేబుల్స్ అరెస్ట్ చేయండి. అయ్యో సార్, ఒక్కసారి మా మాట వినండి. అయ్యో ఏంటి ఆనంద, ఏమైంది? ఇలా పడిపోయావు? కళ్ళు ఏమైనా తిరిగాయా? అబే అదేం లేదక్క, జస్ట్ కాలు స్లిప్ అయింది అంతే. దెబ్బలు ఏమైనా తగిలాయా? అక్క నాకేం కాలేదులే గాని నువ్వేం కంగారు పడకు. అవును, నువ్వు టాబ్లెట్స్ వేసుకున్నావా? వేసుకున్నాను ఆనంద. నీకే టాబ్లెట్లు వేసుకున్న తర్వాత రెస్ట్ తీసుకోవాలి కదా. ఇప్పుడు నీకు రెస్ట్ చాలా అవసరం. పద పద ఆనంద, అది కాదు, నీకు పదక్కా. కదిలే కాలం